దేవుడెప్పుడు నా పక్షానే ఉంటాడని నీకెప్పుడు అర్థం అవుతుంది ప్రణయ్? నేను వద్దనుకున్న పని చెయ్యాలనుకున్నా, అందుకే శిక్ష అనుభవిస్తున్నా. జరిగిన దాంట్లో మా తప్పేంటో తెలియకుండానే ఎందుకు తనని అలా హింసిస్తున్నారు? కూనా, శిక్ష వేయకుండా అడ్డుపడితే అదే శిక్ష నీకు కూడా వేయాల్సి వస్తుంది. ఆడ కూతురువని ఇడిచిపెడుతున్నా, తప్పుకో. తప్పుకోను, తప్పుకోను, తప్పుకోను. ఇంకొక్క దెబ్బ ప్రణయ్ మీద పడినా ఊరుకోను. పాపకి మాట రావాలని ఆశపడింది నేను. పాప కోసమే ఎన్నో కష్టాలని ఓర్చి నాతో పాటు ఎంత దూరం వచ్చారు. గూడెం కట్టుబాటునే కాదంటున్నావు కూనా. ఈ దొర తీర్పుకే ఎదురు చెప్తున్నావు. మీ గూడెం కట్టుబాట్లని తప్పనడం లేదు. మల్లన్న దొర పెద్దరికాన్ని ఎదిరించడం లేదు. మీ ఆచారాలకి విలువిస్తాం, మీ నమ్మకాన్ని గౌరవిస్తాను. నిజంగా మా వల్లే మీరు కొలిచే దేవతకి అపచారం జరిగింది అని మీరు నమ్మితే, తన కోపానికి కారణమైన మమ్మల్ని శిక్షించకపోతే, ఆ తల్లి మీ గూడాన్ని మింగేస్తుంది అనేది నిజమైతే దానికి కారణం నేనే. వీళ్ళని ఇక్కడికి తీసుకురావడం దగ్గర నుంచి ఇప్పుడు ఆ తల్లికి జరిగిన అపచారం వరకు అన్నింటికి కారణం నేనే. ఆ బాధ్యత నేనే వహిస్తాను. తనని విడిచిపెట్టండి. తనకి బదులు ఆ శిక్ష ఏదో నాకు వేయండి. కూనా, నాకు ఆగ్రహం తెప్పించకు. నాకు సాయం చేయడం ఎంత ముఖ్యమో గూడాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అయ్యా, ఇంత పెద్ద గూడానికి దొరవే, ఇంతమందిని కన్నబిడ్డలా కాచుకుంటూ వస్తున్న మహారాజువే, మా పాపకి మాట రావాలని ఎదురు చూస్తున్న మేము ఆ పసర్ని నేలపాలు చెయ్యాలని ఎలా అనుకుంటావు స్వామి? ఒక్కసారి ఆలోచించండి అయ్యా. బాణం వచ్చి తగలటం వల్లే కదా మందు నేలపాలైంది. మాకు బాణాలేయటం ఎలా తెలుస్తుంది? ఆ ఉండేది మీ దగ్గర కదా. అది మీలోనే ఎవరో చేసుంటారు. గూడానికి హాని చేసేటోళ్ళ మీదే గాని సాయం కోరి వచ్చిన వాళ్ళ మీద విల్లెక్కి పెట్టేటోళ్ళు కాదు మా గూడెం మనుషులు. కాదనడం లేదు దొర. ముందా బాణం చూస్తే అది మీ బాణమో కాదో తెలుస్తుంది కదా. అలా కాదు, మేము నమ్మిందే నిజం, మేము చేసేదే న్యాయం అంటారా? మీ ఇష్టం. ఆడకూతుళ్ళంటే అభిమానం అన్నావుగా, ఆ అభిమానంతోనే నా కోరికను మన్నించి నువ్వు వేయాలనుకున్న ఈ శిక్షని నాకు వేయి. 100 కాదు, 1000 కాదు, 1,00,000 దెబ్బలు కొట్టించండి.
మీ గూడెం దేవత శాంతించిందని మీరు నమ్మేంత వరకు కొట్టించండి. ప్రతి దెబ్బ నా మీదే పడాలి గాని ఒక్క దెబ్బ కూడా నా వాళ్ళ మీద పడకూడదు. కొట్టించు దొరా, కొట్టించు. సింగా, దొరా ఆ బాణం తీసుకురా. తీసుకురండి. అటకే దొరా. ఆ కుర్రాడి కట్లిప్పండి. ఇప్పటికైనా నమ్ముతావా దొరా? జరిగిన దాంట్లో మా తప్పేమీ లేదని. అమ్మకు అపకారం జరిగిందనగానే ఆవేశంలో నిజానిజాలు తేలక మునిపే శిక్ష విధించినాం. మన్నించు దొరా. అయ్యో, మీరు పెద్దవారు, మీరలా అనకూడదు. గూడెం మీదున్న ప్రేమ, అమ్మ మీదున్న మమకారమే గాని నీ మీద నాకు ఏ కక్ష లేదు దొరా. నేను అర్థం చేసుకోగలను దొరా. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకొక రోజు మేము ఇక్కడే ఉంటాం. మళ్ళీ మంత్రించి ఆ పసరిచ్చి మా పాపకి మాట తెప్పించు దొరా. అది జరగదమ్మా. ఏ మనిషి పేరునైనా అమ్మ ముందు పూజ ఒక్కసారే జరుగుతుంది, ఫలితం ఒక్కసారే వస్తుంది. ఈ పసరమందు ఇక ఈ పాపకి మాట తెప్పించలేదు. పుట్టి బుద్ధిరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా సాయం చేయలేకపోతున్నందుకు బాధపడుతున్నానమ్మా. బాధ మీది కాదు దొర, మాది. మేమే దురదృష్టవంతులు, అందుకే ఇలా జరిగింది. వస్తాం. మల్లన్న దొర పసరు
వీలైతే సాయం చేయడమే గాని మోసం చేయడం తెలీదని ఆ మనుషుల్ని చూస్తేనే అర్థమవుతుంది కదా. మరి ఈ పాప పని ఇంకెవరు చేస్తుంటారని నీ అనుమానం ప్రేమ? పాపకి మాట రావడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా చేసుండొచ్చుగా. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరిని అనుకుని ఏం లాభం? మన ప్రాప్తం ఇలా ఉంది. పదండి. శివమా, ఎలా అయితేనే పొడ్డదానికి నోరు రాకుండా చేశావు. నువ్వు మామూలు దానివి కాదమ్మా. ఎలా అయితేనే అనుకున్నది అనుకున్నట్టు సాధించావు. పదమావయ్య. అదమ్మా. తినడానికి గింజలు లేవంటారు, తాగడానికి మాత్రం పాయసం చేస్తారు. మన చిట్టి తల్లికి మాటొచ్చింది కదండి. కాసేపట్లో ప్రేమ వాళ్ళు వచ్చేస్తున్నారు. ముందు దాని నోరు తీపి చేసి నానమ్మ అని పిలిపించుకుందామని. అందరి నోరు తీపి చేయడంతో పాటు నా నాలుగు కూడా తడవాలి. నువ్వే ఇస్తావో నీ కూతురు చేత తిప్పిస్తావో నాకు తెలీదు. నాకు సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా. టీను, టీను, ప్రేమ వాళ్ళు వచ్చినట్టున్నారు చూడు. ముందు నా కోటం. లేదమ్మా, ఇంకా రాలేదు. అబ్బా, హారన్ సౌండ్ వినిపిస్తుంది కదా. వాళ్ళ కారుకే కాదమ్మా, ప్రతి కారుకి హారన్ ఉంటుంది. అబ్బా సరే, ఒకసారి ఎక్కడి వరకు వచ్చారో ఫోన్ చేసి కనుక్కో. గుడ్ ఈవినింగ్ ఫాదర్. గుడ్ ఈవినింగ్ అమ్మా. అమ్మా, ఫాదర్ వచ్చారు. వస్తున్నాను. మధ్యలో పానకం పుడకలాగా. గుడ్ ఈవినింగ్ ఫాదర్. గుడ్ ఈవినింగ్. కూర్చోండి. గుడ్ ఈవినింగ్ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. ఏంటి ఫాదర్ ఇలా వచ్చారు? కబురు పెడితే నేనే వచ్చేదానిగా. ఇది నేనే వచ్చి మాట్లాడవలసిన విషయం అమ్మా, అందుకే. అవును, ప్రేమ వాళ్ళు ఇంకా వచ్చినట్టు లేదు. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు ఫాదర్. అవును ఫాదర్, నేను కూడా వాళ్ళు ఎప్పుడు వస్తారని వెయిటింగ్. పాప కోసం మా ఆవిడ పాయసం చేసింది. పాయసం పాపకి, నాకేమో ఓకే. ఫాదర్, మీరేదో మాట్లాడాలని వచ్చారు. దేని గురించి? అది ప్రేమ భవిష్యత్తు గురించమ్మా. అమ్మా, అక్క వాళ్ళు వచ్చేసినట్టున్నారు.
ఏ టీనో వెళ్ళి పాయసం తీసుకురాపో. అలాగే అమ్మా. తొందరగా తీసుకురా, ముందా పని అయితే తర్వాత నా పని. ఇంత సంతోషకరమైన రోజు ఇంత త్వరగా వస్తుందనుకోలేదే. అవును ప్రేమ, నువ్వు ఫోన్ చేసి పాపకి మాట రాబోతుందని చెప్పిన క్షణం నుంచి మీ అమ్మ నిద్రపోతే ఒట్టు. ఎప్పుడు వస్తారా? పాపతో నాన్నమ్మని పిలిపించుకోవడానికి వెయిటింగ్. అమ్మా ఇదిగో పాయసం. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. ఎలా ఉంది బంగారం? తలూపుతావేంటే? బాగుంది నానమ్మా అని చెప్పు. చిట్టి తల్లి, నన్ను టీనో అని పిలు. మాట్లాడవే. ఏడుస్తున్నావేంటే? ఏమైంది? పాపకి మాట రాలేదంటే. అదేంటి? ఆ ఆకు పసరేదో తాగిస్తే ఖచ్చితంగా మాటొస్తుందని చెప్పారు కదా. మన ఇంట్లో పుట్టిన పాపాన్ని కనుక్కుంటానమ్మా. మన దురదృష్టం దీన్ని కూడా వెంటాడుతుంది. పాపకు మాట వస్తే హ్యాపీలో నేను ఎంత అడిగిన ఇస్తారనుకున్నా. ఇప్పుడు అడిగితే 100 కాదు, లాగి పెట్టి ఒకటిస్తారు. అంత కక్ష ఎవరికుందే? అందర్నీ కాపాడే ఆ దేవత దీనికి జరిగే అన్యాయాన్ని ఆపలేకపోయిందా? మంచిగా మనతో పాటే ఉండే మనుషులు, వాళ్ళు చేసే మోసాలు కుట్రలకున్న శక్తి ముందు ఆ దేవత శక్తి సరిపోలేదమ్మా. అందుకే ఓడిపోయింది.